ముంబైకి వెళ్లకుండానే మెగా ఫ్యాన్స్ లో ఎక్సైట్మెంట్ పెంచేస్తుంది చిరు బాబీ సినిమా. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్ని కంప్లీట్ చేసుకుంటున్న మెగాస్టార్ 158వ సినిమాపై రోజుకో రూమర్ వినిపిస్తోంది. మరి అభిమానుల్ని అంతలా ఎక్సైట్ చేస్తున్న ఆ రూమర్స్ ఏంటి? వాల్తేరు వీరయ్య తర్వాత డైరెక్టర్ బాబీతో మరో సినిమాకి ఓకే చెప్పారు మెగాస్టార్. చిరంజీవి 158వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ఇందుకు సంబంధించి మేకర్స్ విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేసుకుంటోన్న చిరు బాబీ సినిమాపై రోజుకో రూమర్ వినిపిస్తోంది. నిన్నటి వరకు సినిమా కాస్టింగ్ పై జరిగిన ప్రచారం ఇప్పుడు మూవీ టైటిల్ పై టర్న్ అయింది. చిరు బాబీ సినిమాకి టైటిల్ గా కాకా లేదా కాకాజీ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు డైరెక్టర్ బాబీ ప్రజెంట్ దుబాయ్లో సినిమా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. తన టీంతో కలిసి డిస్కషన్స్ చేస్తున్నారు. వన్స్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగానే ఈ నెలలోనే సినిమా లాంచ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. అఫీషియల్ గా పూజా సెరమనీ తర్వాత ఫిబ్రవరి నుంచి చిరు బాబీ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరిగే ఛాన్స్ ఉంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్న చిరంజీవి బాబీ సినిమా విడుదల వచ్చే సంక్రాంతికే అనే ప్రచారం జరుగుతోంది. 2023 సంక్రాంతి బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్య తర్వాత మరోసారి పండగ సీజన్ టార్గెట్ చేస్తున్నారు డైరెక్టర్ బాబీ. ఈసారి సినిమాలో యాక్షన్తో పాటు డాటర్ సెంటిమెంట్ హైలైట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. కృతి శెట్టి చిరుకి కూతురుగా నటిస్తుండగా హీరోయిన్ గా ప్రియమణి పేరు వినిపిస్తోంది. వీటితో పాటు హీరోల్లో మోహన్ లాల్ కూడా కనిపిస్తారట. మరి మెగా ఫ్యాన్స్ ని ఈ రేంజ్ లో ఎగ్జైట్ చేస్తున్న ఈ రూమర్స్ పై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో వెయిట్ అండ్ సీ.